తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టినటువంటి విద్యుత్ ఆర్టిజన్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నిన్న శుక్రవారం వాళ్ళ వివిధ డిమాండ్లు నెరవేర్చాలని, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దాదాపు 3 రోజుల నుంచి విద్యుత్ ఆర్టిజన్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉన్నారు, సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న శుక్రవారం ఒక్కరోజే 1600 మందికి నోటీసులు జారీ చేశారు. నిన్న సీఎండీతో జేఏసీ ఆర్టిజన్ జేఏసీ లీడర్ ఎవరైతే సతీష్ రెడ్డి ఉన్నాడో ఆ సతీష్ రెడ్డి జెన్కో సీఎండీతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా మీరు ముందు సమ్మె విరమిస్తేనే మీ డిమాండ్ల మీద ఆలోచిస్తామని జెన్కో సీఎండీ చెప్పడంతో జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి సతీష్ రెడ్డి కూడా చెప్పారు, మేము ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తే తప్ప మేము సమ్మెను విరమించేది లేదని ఆయన సీఎండీతో తేల్చి చెప్పారు. సో మొత్తానికి సమ్మె కొనసాగుతూ ఉన్నది. ఈ సమ్మెలో వాళ్ళ ప్రధానమైన డిమాండ్ చూస్తూ ఉంటే వాళ్ళను ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి. ఆర్టిజన్గా ఉన్నటువంటి కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అట్లాగే ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో మ్యాన్ పవర్గా ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆర్టిజన్గా గుర్తించాలి. మళ్ళీ పే స్కేల్ కూడా అమలు చేయాలనేది వాళ్ళు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయినా కానీ ఇప్పటివరకు వాళ్ళ డిమాండ్లు పట్టించుకోకపోవడంతో వాళ్ళు చివరికి 3 రోజుల క్రితం సమ్మె బాటలో పట్టారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో సమ్మె నడుస్తూ ఉంది. ఈ సమ్మె నడుస్తున్నటువంటి వీళ్ళందరి మీద ఎస్మా ప్రయోగించాలని, లేదంటే 24 గంటల్లోపు మళ్ళీ విధుల్లో చేరకపోతే మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తాం, ఎస్మా ప్రయోగించి అందరినీ తీసేస్తాం, తొలగిస్తామనే హెచ్చరికలు జెన్కో సీఎండీ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. నిన్న శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1600 మంది కార్మికులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆపేయడం జరిగింది. సో మొత్తానికి ఆర్టిజన్లు వర్సెస్ సీఎండీ జెన్కోగా సమ్మె కొనసాగుతూ ఉన్నది. మరోవైపు సిపిఐ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొనమనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. తొందరపడి కార్మికులను తొలగించడం లేదా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం లాంటివి ఏమీ చేయొద్దు. వాళ్ళ సమస్యలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్చలు జరపాలి. వాళ్ళందరినీ చర్చలకు పిలిచి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. అంతేగాని మీరు తొందరపాటు నిర్ణయం ఏం తీసుకోవద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కొనమనేని సాంబశివరావు ఎమ్మెల్యే లేఖ రాశారు. ఆ లేఖలో కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను కూడా ప్రస్తావించారు. మొత్తానికి ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతున్నది ఒకవైపు, ఆ సమ్మె కొనసాగుతున్న వాళ్ళందరికీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నది. మరి కార్మిక జేఏసీ ఆర్టిజన్ల జేఏసీ ఈరోజు ఏ నిర్ణయం ప్రకటించబోతుంది, ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఉత్కంఠగా మారింది.